హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ శనగలతో చాట్ అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా శనగల్ని 3 to 4 అవర్స్ అయినా మినిమం నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సో ఉడికించుకున్న శనగల్ని ఇప్పుడు బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. అలాగే ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు వేయించుకోవాలి. పచ్చిమిర్చిలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను నువ్వులు యాడ్ చేస్తున్నానండి. సో ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. టేస్ట్కి సరిపడినంత ఉప్పు, పసుపు, అలాగే టేస్ట్ సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం మిర్చీస్ వేసాం కదా, దాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలి. ఆల్రెడీ ఉడికించుకున్నటువంటి శనగల్ని కూడా వేసి అంతా కూడా చక్కగా ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా పట్టే విధంగా మరి కొద్దిసేపు బాగా వేయించుకోవాలి. కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. దీనివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఫైనల్గా ఇంకా కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఎంతో టేస్టీ అయిన శనగల చాట్ రెడీ అయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాము. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.